న్యాయాధిపతులు 11వ అధ్యాయం. ఆ తల్లిగారు చెప్పినటువంటి మాట మీకు వినిపిస్తున్నాను. ఏమందంటే 36వ వచనం, ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చెప్పున నాకు చేయము. ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా. చెప్పండమ్మా, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చెప్పున నాకు చేయము. మనమైతే ఏమంటామంటే, నన్ను అడిగిచ్చావా నువ్వు? మనమేమంటామండి, మమ్మల్ని అడిగి చేసావా, మమ్మల్ని అడిగి చెప్పావా, మమ్మల్ని అడిగి నువ్వు మాట ఇచ్చావా అంటాం కదండి. అంటాం మనమేమంటామంటే, నన్ను అడిగిచ్చావా మాట. ఈ గిలాదు చిన్నది అంటూ ఉంది. ఆమె యోప్తా కుమార్తె. అంటే మనం మొక్కుకునేది ఏదైనా జరగాలన్నప్పుడు ఏం చేస్తామంటే, తాహాతుకి మించి మొక్కుకుంటాం. తాహాతుకు తగ్గట్టే ఇవ్వాలి కదండి. ఆ మొక్కు మన తాహాతుకు తగ్గట్టే మొక్కుకోవాలి. ఇతను ఏం చెప్పాడు, నేను అమోరీయుల మీద విజయము తీసుకుని వస్తే, నాకు ముందు ఏది ఎదురుగా వస్తే దాన్ని నీకు అర్పణగా ఇస్తానన్నాడు యోప్తా. అయితే ఎప్పుడైతే మొక్కుకున్నాడో ఆమె చాలా చక్కగా సంగీతంతో బయలుదేరి వస్తుంది. మొట్టమొదట ఎదురొచ్చింది ఎవరు? గిలాదు కుమార్తె, యోప్తా కుమార్తె వస్తుంది. తాళలేకపోయాడండి, తట్టుకోలేకపోయాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. తల్లడిల్లిపోయినని వ్రాయబడింది. తల్లడిల్లిపోయాడట. ఎవరిని వాళ్ళు ఇప్పుడు తన కుమార్తెని చంపుకోవాలి. అప్పుడు ఆ బాధ చూసి ఆ చిన్నది అనే మాట చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చూడండి ఏమన్నది, ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా. మాట మన హృదయాన్ని తాకాలండి. యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా. దేవుని మాట నేను ఇప్పుడు చెప్తాను, ఈ నా మాట చెప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధివంతుని పోలి ఉన్న. ఆ ఇంటి మీద బలమైనటువంటి తాకిడి, వరద వస్తుందండి, వర్షం వస్తుంది, తుఫాన్ వస్తుంది, గాలి వస్తుంది, అయినను దానిని పునాది బండ మీద నిలవబడి. అది ఆ బండ యేసు అనే బండ, క్రీస్తు అనే బండ. తండ్రి, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా. నువ్వు దేవునికి మొక్కుకున్నావా తండ్రి? ఎందుకు భయపడతావు? భయపడద్దు, చింతపడద్దు, ఏడవద్దు, నువ్వు తొందరపడద్దు. ఏం చెప్తుంది? ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ